మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు రమేష్ అండి. నిజామ్స్ ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాను. మేమేంటంటే అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాం సార్. ప్రతి సెక్టార్‌లో ఓన్లీ ఎంపీడీఓ ఆఫీస్ అని కాదు, ఎంఆర్ఓ ఆఫీస్‌లు అవ్వచ్చు, పిఎస్సీలు అవ్వచ్చు, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో కూడా ఈ క్లాస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సార్. దీనికి సంబంధించి మేము చెప్పే టాపిక్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడొద్దు. డాక్టర్ గారిని సంప్రదించి మాత్రమే వాడండి. మీరు ఓన్‌గా డిసిజన్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పెయిన్ కిల్లర్ వాడకుండా ఏంటంటే ఫిజియోథెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవాలి అనేదే కాన్సెప్ట్ సార్. సెకండ్ది ఏంటంటే మొబైల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మొబైల్ని ఎలా వాడుకుంటే మనం సేఫ్గా ఉండగలుగుతాం, ఇలాంటి టాపిక్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది సార్. అలానే వీళ్ళకి ఫిజియోథెరపీకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్, హెడ్ ఏక్ కానీ, మైగ్రేన్ పెయిన్కి కానీ, లేదంటే నెక్ పెయిన్కి కానీ, లేదంటే పారాలసిస్ స్ట్రోక్ లాంటివి అటాక్ అవ్వకుండా ఉండాలన్నా కానీ, అలానే ఏంటంటే కొన్ని మెడికల్ టిప్స్ కూడా చెప్పగలిగాం సార్. అంటే బీపీ వస్తే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకుని బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, షుగర్ కూడా ఉన్న వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలాంటి చిన్న చిన్న మెడికల్ టిప్స్తో పాటు వాటికి సంబంధించిన కొన్ని న్యాచురల్ థెరపీస్ అనమాట. అంటే మన ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని వాడుకొని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీ పేషెంట్స్ అయితే ఆలోవెరా జెల్ని ఉపయోగించుకొని మనం బీపీని కంట్రోల్ చేసుకునే మెథడ్ అనేది. అలానే షుగర్ పేషెంట్స్ ఉంటే బెండకాయ, అంటే లేడీ ఫింగర్ కావచ్చు, అదే దాన్ని బెండకాయ అంటారు, బెండకాయని కానీ జామాకులు కానీ యూజ్ చేసుకొని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్స్ని ఈ జామాకుల ద్వారా, జామాకులు నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల కానీ, లేదంటే ఆ జామాకుల్ని మార్నింగ్ అవర్స్లోనే బాగా ఒక బౌల్లో వాటర్లో వేసేసి మరిగించి తాగడం వల్ల కానీ గ్యాస్ట్రిక్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలాంటి మెథడ్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది సార్.